బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ కన్నా కాజోల్ కలిసి టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ టాక్ షోని మొదలుపెట్టారు. ఈ షో వల్ల వీరికి కలిగిన లాభం ఎంతో గానీ నష్టం మాత్రం బాగానే ఉంది. టీఆర్పీ కోసం కాజోల్ ట్వింకిల్ చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడానికి కారణమవుతున్నాయి. తాజాగా పెళ్లి గురించి కాజోల్ ఈ షోలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. విక్కీ కౌశల్, కృతి సనన్ కలిసి టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్స్ ఉండాలంటారా అంటూ కృతి సనన్ విక్కీ కౌశల్ని అడిగింది ట్వింకిల్ కన్నా. దీనికి ట్వింకిల్ లేదు, పెళ్లి అనేది వాషింగ్ మిషన్ కాదు, గ్యారంటీ వారంటీ ఎక్స్పైరీ డేట్తో రావడానికి అంటూ సమాధానం ఇచ్చింది. కాజోల్ మాత్రం నా ఉద్దేశంలో ఖచ్చితంగా పెళ్లికి ఎక్స్పైరీ డేట్ ఉండాలి, ఎందుకంటే సరైన సమయంలో సరైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటామనే గ్యారంటీ ఏముంది, కాబట్టి రెన్యువల్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది. అలాగే రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఒకే వ్యక్తిని ఎక్కువ రోజులు భరించాల్సిన పరిస్థితి కూడా ఉండదు అంటూ సమాధానం ఇచ్చింది. అలాగే బెస్ట్ ఫ్రెండ్ మాజీ బాయ్ ఫ్రెండ్తో డేట్ చేయడంలో తప్పు లేదని, అయితే అది చెప్పకుండా దాచాలంటూ వ్యాఖ్యానించింది. ఇక ఈ వ్యాఖ్యలు వినగానే స్టూడియోలో ఉన్న ట్వింకిల్ కన్నా మద్దతు పలికిన అతిథులుగా హాజరైన విక్కీ కౌశల్, కృతి సనన్ మాత్రం దీన్ని సరైన ఆలోచన కాదని వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కాజోల్పై తీవ్రంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. కాజోల్ చేసిన వ్యాఖ్యలు వివాహ బంధం విలువను తగ్గించేలా ఉన్నాయని, ఇలాంటి ఆలోచనలు సమాజానికి ప్రమాదకరమని మండిపడ్డారు. సెలబ్రిటీలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. అప్పుడు నోరు జారి ఇప్పుడు పట్టించుకోవద్దంటే ఎలా అని ఫైర్ అవుతున్నారు. దీంతో ఓ షోలో టంగ్ స్లిప్ అయి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారానికి కారణమై నటి కాజోల్ను తీవ్రంగా ట్రోలింగ్కు గురి చేస్తున్నాయి. ఇక తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై తాజాగా కాజోల్ స్పందించింది. షోలో సరదాగా జరిగిన చర్చను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మా సంభాషణలు హ్యూమర్ కోణంలోనే ఉంటాయి, ప్రతి మాటను నిజ జీవిత సలహాగా భావించకండి అని చెప్పింది. దీనిపై ట్వింకిల్ కన్నా కూడా స్పందిస్తూ, మేం చేసే కామెడీ చిట్ చాట్ కోసం ప్రతి ఎపిసోడ్ ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాం, ఇది పూర్తిగా కామెడీ షో మాత్రమే అని వివరణ ఇచ్చింది. అయితే కాజోల్ క్లారిటీ ఇచ్చినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. అయితే అప్పుడప్పుడు సెలబ్రిటీలు ఏం మాట్లాడుతున్నామన్నది మర్చిపోయి టంగ్ స్లిప్ అవుతుంటారు, కానీ పబ్లిక్ నుంచి వచ్చే రియాక్షన్ మాత్రం ఊహించరు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అలా నోరు జారిన వాళ్లకు ట్రోలింగే పెద్ద పనిష్మెంట్గా మారింది. అయితే దీన్ని తట్టుకోవడం మాత్రం చాలా కష్టం. అప్పుడు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో బేషరతుగా క్షమాపణ కోరి తెలివిగా తప్పించుకుంటారు, ఇంకోసారి నోరు జారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అన్కంట్రోల్గా ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి దిల్వాలే దుల్హనియా లేకే జాయేంగే హీరోయిన్ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ భార్య కాజోల్ దేవగన్ పరిస్థితి లాగే ఉంది. ఇప్పుడు సరదాగా చేశానని చెబుతున్న వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నెటిజన్లు ఆమెపై ఫుల్ ఫైర్ అవుతూ ట్రోల్కు దిగుతున్నారు.